సరే కారణాలు ఏవైనా ఎలక్షన్ స్టంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇది మళ్ళీ ఒకసారి ఫ్లేర్ అప్ అవుతుంది. ఒక లేటెస్ట్ కొన్ని ఎలక్షన్ దగ్గర వస్తుంది కదా, నేను అందుకే అంటున్నా ఎలక్షన్ దగ్గర స్టంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ కొన్ని అంశాలు కూడా దానికి సింక్ అవుతున్నాయి. దట్స్ వాట్. ఒకటండి, వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, బట్ సింక్ చేయగలరు. ఇప్పుడు అధికారంలో కూర్చున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ కవరేజ్, ఎక్కువగా వ్యవహారం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్ట్రైట్గా దీంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్కు దగ్గర చూపించే ప్రయత్నం ఏంటంటే, మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీఆర్ఎస్కు దూరం చేయాలి. ఉద్యమం రోజు నుంచి ఆ తర్వాత లాస్ట్ 10 yearsలో మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ కేసీఆర్ గారు అన్ని వర్గాలను సమానంగా చూసి, మైనార్టీ సోదరులు వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, మిగతా జైన్స్ అని మిగతా వాళ్ళు కొంత ఏ వర్గాలనైనా కానీ మిగతా వర్గాలతో సమానంగా చూశారు. ఎక్కడ డిస్పారిటీ చూపించలేదు. నిధుల కేటాయింపులో కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పైకి తీసుకురావడంలో కానీ, వాళ్ళ విశ్వాసాలని గ్రహించి వాటి గౌరవం ఇవ్వడం కానీ, వాళ్ళ ప్రార్థనా స్థలాల పరిరక్షణ కానీ మరొకటి చూసాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ వెంబడికి బలంగా ఉన్నారు. మొన్న ఫలితాల్లో కూడా చాలా చోట్ల మైనార్టీ సోదరులు మెజారిటీ, మోరార్లెస్ కాదు, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్న విషయం వాళ్ళకు అయింది. అదొక్కటి మింగుడు పడతలేదు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ప్రతిరోజు పనిగట్టుకొని ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేస్తే నిజమని జనాలు నమ్ముతారు అని చెప్పేసి మైనార్టీ సోదరులలో ఒక చీలిక తీసుకురావడం కోసం, వాళ్ళ మనసులలో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర ఉందంటే వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి బీఆర్ఎస్ని కూడా సహజంగా వ్యతిరేకిస్తారనే ఒక భావనను పెంపొందించే ప్రయత్నం రిపీట్గా జరుగుతూ ఉంది. అది తెలుసుకోలేనంత అమాయకులం మేము కాదు, అది తెలుసుకోలేనంత అమాయకులు మైనార్టీ సోదరులు కాదు, అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి అది ప్రధానమైన ఎజెండా. రెండవది, మేము ఈ మధ్య కాలంలో చాలాసార్లు చెప్పాము, బీఆర్ఎస్ బీజేపీ దగ్గరగా ఉంటే ఎన్నికల్లో సహకరించుకోవాలి కదా. వాళ్ళైతే మమ్మల్ని వ్యతిరేకించారు కదా. ఎన్నికల్లో సహకరించుకొని ఉంటే కరీంనగర్లో బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద ఓడిపోయారు. బోధులో స్వయం బాపురావు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గారి మీద ఓడిపోయారు. ధర్మపురి అరవింద్ గారు కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గారి మీద ఓడిపోయారు కదా. అంబర్పేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీజేపీని ఓడించారు. కిషన్ రెడ్డి గారు గెలవలేనటువంటి ఒక ఆలోచన విధానంతో కృష్ణాయాదవ్ గారిని బలి చేశారు. అంటే ఈ 4 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అంటే ప్రజల్లో బలంగా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించగలిగే శక్తి, మీరు మునుగోడులో కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయి పోటీ చేస్తే ప్రజలు బీఆర్ఎస్నే గెలిపించినారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పైన అధికారంలో ఉంటే కూడా, సర్వశక్తులు ఒడ్డిగితే కూడా బీజేపీని నిర్వహించగలిగే శక్తి కాంగ్రెస్కు లేదు, బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఓటు ద్వారా తెలియజేసిండ్రు. అయినా మీరు రోజు ఈ రాగం అందుకుంటే మీ ఎజెండా ఏమిటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలకు జనరల్గా నాకు తెలుసు, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలన్నా, అమిత్ షా అపాయింట్మెంట్ కావాలన్నా, ఆఖరికి వాళ్ళకి ఈ మధ్య కాలంలో చాలా దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కోసారి వెనక ముందు ఢిల్లీ పోయి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గారు అయితే మనం చూసినాం ఎట్లా ఏడిపించారనేది. మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అనుకోగానే అట్లా ఢిల్లీలో మోదీ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది, అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కాంగ్రెస్ మన బీజేపీ ముఖ్యమంత్రుల కంటే కూడా ముందుగానే అందరూ మంత్రులు